తెలంగాణలో 5,00,000 క్రోర్స్ స్కామ్ జరగబోతుందని చెప్పి మనం న్యూస్లో వింటున్నాం. ఎందుకు? బికాజ్ ఆఫ్ హిల్ట్ పాలసీ. అసలు హిల్ట్ పాలసీ ఏంటి, ఓవరాల్ కాన్సెప్ట్ ఏంది, నిజంగా 5,00,000 క్రోర్స్ స్కామ్ జరగబోతుందా అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. అసలు హిల్ట్ పాలసీ అంటే హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ. గవర్నమెంట్ కొత్తగా తీసుకొచ్చింది. దీని కాన్సెప్ట్ ఏంటంటే ఔటర్ రింగ్ రోడ్ లోపల ఏవైతే సరే ఇండస్ట్రీస్ ఉంటాయో, లైక్ బాలనగర్లో కానీ, జీడిమెట్లలో కానీ, కుషాయిగూడలో కానీ, ఇవన్నీ సిటీ బయటికి మూవ్ చేయాలని చెప్తుంది. ఎందుకంటే ఈ ఇండస్ట్రీస్కి వచ్చే పొల్యూషన్ వల్ల హైదరాబాద్ సిటీ అనేది ఇంకో ఢిల్లీలాగా మారకూడదు. అందుకని చెప్పి సిటీ బయటికి మూవ్ చేయాలి అని చెప్తుంది. ఇంతవరకు బాగానే ఉంది. సో ఇప్పుడు గవర్నమెంట్ ఏమంటుంది, ఎప్పుడైతే సరే ఈ ఇండస్ట్రీస్ బయటికి వెళ్ళిపోతే ఆ ల్యాండ్ ఉంటుంది కదా, ఇండస్ట్రీ ల్యాండ్, ఇది మీరు కమర్షియల్గా వాడుకోవాలి అనుకుంటే ఆ ల్యాండ్ ఓనర్స్ వాళ్ళు గవర్నమెంట్ వాల్యూ ఏదైతే ఉంటుందో ఆ సబ్ రిజిస్టర్ ఆఫీస్లో దానికి 30 to 50% పే చేయాలి అని అంటుంది. ఇది ఓవరాల్ కాన్సెప్ట్. ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. ఎప్పుడైనా సరే ఒక ఇండస్ట్రీస్కి గవర్నమెంట్ అనేది ఒక ల్యాండ్ ఇస్తే అది లీజ్ కింద ఇస్తుంది. చాలా తక్కువ, ₹1 per acre అట్లా చాలా తక్కువలో ల్యాండ్ అనేది లీజ్కి ఇస్తుంది. ఎందుకు? ఆ ఇండస్ట్రీస్ వల్ల అక్కడ చాలా మందికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది కాబట్టి. అంతే తప్ప ఆ ల్యాండ్లో కమర్షియల్ ఏ వాడినా కూడా ఆ ల్యాండ్ని తిరిగి మళ్ళీ గవర్నమెంట్ తీసుకునే రైట్ గవర్నమెంట్కి ఉంటుంది. పాయింట్ నెంబర్ 1, అసలు ఇండస్ట్రీస్కి గవర్నమెంట్ ల్యాండ్ లీజ్కి ఇస్తే ఆ ల్యాండ్ ఓనర్షిప్ రైట్స్ ఎట్లా వచ్చినాయి? దానికి బీఆర్ఎస్ గవర్నమెంట్ కేటీఆర్ ఏం చెప్తున్నాడు అంటే, మేమే కొన్ని వాటికి ఓనర్షిప్ రైట్స్ ఇచ్చినాము. ఎందుకు ఇచ్చినాము? వాళ్ళు మాకు 100% 200% ఆఫ్ వాల్యూ మనీ గవర్నమెంట్కి ఇచ్చిండ్రు అని అంటున్నాడు. కానీ ఇక్కడ 2 things ఉంటాయి. మార్కెట్ వాల్యూ వేరే ఉంటుంది, గవర్నమెంట్ వాల్యూ వేరే ఉంటుంది. ఇప్పుడు గవర్నమెంట్ వాల్యూ అనేది 2 లక్షలు ఉంటే ఒక దగ్గర ఎకరము, అదే వాల్యూ బయట మార్కెట్లో 2 కోట్లు ఉంటుంది. కాబట్టి ఇక్కడ కేటీఆర్ చెప్తుంది, బయట మార్కెట్ ప్రైజా లేకపోతే గవర్నమెంట్ ప్రైస్ బేస్ చేసుకొని 100% 200% తీసుకున్నామని చెప్తున్నాడా అనేది క్లారిఫై కావాలి. పాయింట్ నెంబర్ 2, ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ కూడా ఏవైతే సరే ల్యాండ్ ఇవి లీజ్కి ఉంటాయి కదా, అవన్నీ వెనక్కి తీసుకొని ఆ ల్యాండ్ ఏదో ఆప్షన్కి వేయొచ్చు కదా. కానీ అలా చేయకుండా ఎవరైతే సరే ఆల్రెడీ ల్యాండ్ ఓనర్స్ ఉన్నారో, అంటే అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్లో ల్యాండ్ ఓనర్షిప్ ఇచ్చిందో వాళ్ళకే 30 to 40% గవర్నమెంట్ వాల్యూ పే చేయమంటున్నారు. ఇది కూడా ఏంటి, గవర్నమెంట్ వాల్యూ 2 లక్షలు ఉంటే అందులో 30% అంటే 60,000, కానీ దాని యాక్చువల్ వాల్యూ 2 crores ఉంటుంది. సో ఎక్కడ 60,000, ఎక్కడ 2 కోట్లు? సో ఈ 2 things ఉన్నాయి ఇక్కడ. ఒకటి, ల్యాండ్ ఓనర్షిప్ రైట్స్ అనేది బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చినప్పుడు నిజంగా మార్కెట్ ప్రైస్ వల్ల తీసుకొని బెనిఫిట్ అయిందా గవర్నమెంట్ అనేది ఒక క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్, ఒకవేళ అలా జరగకపోయి ఉంటే ఇప్పుడున్న ల్యాండ్స్ అనేది వెనక్కి తీసుకొని ఆప్షన్కి వేయచ్చు కదా. ఇవి 2 questions.